నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత తొలి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా అనుమల రేవంత్ రెడ్డి గురువారం మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమం కోసం ఎల్బీ స్టేడియంలో చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్కడి నుంచి మా ఫోర్ సైట్స్ టీవీ ప్రతినిధి శ్రీకాంత్ పూర్తి సమాచారం అందిస్తారు. ముఖ్యంగా రేపు జరగనున్నటువంటి ప్రమాణ స్వీకారోత్సవ ప్రారంభోత్సవానికి ఎల్బీ స్టేడియంలో సీనియర్ కాంగ్రెస్ నేత అయినటువంటి వి హనుమంతరావు మనతో పాటే ఉన్నారు. ఇంకెన్ని మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. సో దాదాపుగా అయితే కాంగ్రెస్ అధిష్టానం అయితే చేపట్టబోతుంది రాష్ట్రంలో. రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్న నేపథ్యంలో మీరు ఎలా అనుకుంటున్నారు? మంచిదే అనిపిస్తుంది, ప్రజలందరూ కూడా మంచిగా అనిపిస్తుంది. కష్టపడ్డాడు సోనియా గాంధీ, అందరూ కూడా ప్రయత్నం చేసిన సోనియా గాంధీ ఫైనల్గా రేవంత్ రెడ్డికి అవకాశం ఇచ్చింది. ఆయన తప్పనిసరిగా సోనియా గాంధీ ఇచ్చిన 6 డిక్లరేషన్ అమలు చేస్తాడని నాకు నమ్మిక ఉన్నదనేది నా ఉద్దేశం. ముఖ్యంగా ప్రధానంగా 6 మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 6 మేనిఫెస్టో ప్రధానంగా 6 అంశాలను ఎవరైతే నేపథ్యం అది ఎంతవరకు సాధ్యం చేస్తారంటారు? గతంలో కేసీఆర్ చేయని హామీలు కూడా మీరు ఈసారి నెరవేర్చబోతున్నారా? ఇక ఆయన సంగతి మనకెందుకు, మేము ఇచ్చిన 6 డిక్లరేషన్ చేయడానికే సోనియా గాంధీ తొక్కు కూడా అనౌన్స్ చేసింది. మళ్ళీ ఇంప్లిమెంట్ చేయడానికి లాల్ బహదూర్ స్టేడియం వస్తుందంటే ఆమె పట్టుదల. ఇందిరాగాంధీ కోడలుగా, రాజీవ్ గాంధీ సతీమణిగా ఆమెకు ఎంత పట్టుదల ఉన్నది. దీన్ని మీరు అమలు చేయాల్సిందే. నేను ఊరికే చెప్పలే, మీరు చేయకపోతే అని గట్టిగా చెప్పడానికి, ప్రజలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవడానికి ఆ ఎమ్మ వస్తుంది. కాబట్టి అటు క్యాబినెట్ కానీ ఇటు ప్రజలు కానీ అందరూ కూడా అమలు అయ్యేందుకు కింది స్థాయిగా ప్రతి వానికి కూడా న్యాయం జరిగేటట్టు చూసే బాధ్యత మా పైన చెప్పడానికి, మా మీద ఆంక్షలు విధించి సరి చేయాలని చెప్పడానికి మా సోనియా గాంధీ వచ్చింది. అందుగురించే రేపు పెద్ద సంఖ్యలో జనం వస్తారు. లోపల ఎంతమంది ఉంటారో బయట అంతమంది ఉంటారు. కానీ వానదేవతను చెప్తున్నారు, రేపు సాయంత్రం అమ్మ కురిపి జర మా అమ్మ పోయినాక, మా జనం ఊర్లలోకి పోయినాక కురిపి అని కోరుతున్నా. ఇప్పటిదానికైతే 2 రోజులు వర్షం ఉన్నారు, ఒక సూర్యుడు వచ్చిండు, మంచిగానే జరిగేటట్టు ఉంది. మళ్ళీ నువ్వు మీటింగ్ అయిపోయినాక మైకు పెట్టు, మళ్ళీ మాట్లాడతా. ఖచ్చితంగా ఈ నిరుద్యోగుల పక్షాన ఆ నిరుద్యోగుల ప్లస్ అయిందంటారా? భారత్ జోడో యాత్ర భాగంగా మన తెలంగాణలో కూడా రాహుల్ గాంధీ పర్యటన చేసిన నేపథ్యం అది సక్సెస్గా భావిస్తున్నారు. అది ప్రియారిటీ నిరుద్యోగది. ఆల్రెడీ ఏది పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ ఆల్రెడీ ఆర్డర్స్ తీస్తున్నారు. ఏది వైజ్ సెక్షన్ వైజ్గా ఒకసారి కాక 2 సార్లు ఇట్లా 2-3 సార్లు చేసి నిరుద్యోగ సమస్య తీర్చాలనేది ఫస్ట్ ప్రియారిటీ. అదేవిధంగా 6 డిక్లరేషన్ కూడా అమలు చేసేది ప్రియారిటీ. రైట్. తెలంగాణ సిద్ధించిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి రెండో సీఎంగా చేపట్టబోతున్న నేపథ్యంలో ఎల్బీ స్టేడియం అనేటువంటి వేదికగా కానుంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈరోజు మధ్యాహ్నం వరకు రావచ్చు అనే అంశాలు అయితే స్పష్టంగా చూస్తున్నాం. మనతో పాటు రియాజ్ గారు ఉన్నారు, ప్రొఫెసర్ రియాజ్ గారు ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం. సార్ మరి తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత తెలంగాణ సీఎంగా రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే మేము చాలా సంతోషపడుతున్నాం సార్. ఎందుకంటే 10 ఏళ్ల క్రితం ఇదే తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఒక గొప్ప ఆశయం కోసం ఇచ్చింది. అంటే ఈ ప్రాంత ప్రజలకు రాజకీయ న్యాయం, సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం రావాలనే కోరికతోటి. కానీ దశాబ్ద పరిపాలన కాలం మనకి ఏం చేసిందంటే నిరాశను మిగిలించింది. ప్రధానంగా రేపు రేవంత్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం నాకన్నా ఎక్కువగా నా చుట్టూ ఉండే నిరుద్యోగ మిత్రులకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఒకసారి మీరు వారి అభిప్రాయాలు తీసుకోండి, ఎందుకు వాళ్ళు ఆనందపడుతున్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాం. కాంగ్రెస్ పార్టీగా మాత్రం మేము ఇది నిరుద్యోగులకు సంబంధించిన విజయము, ఇది అట్టడుగు వర్గాలకు సంబంధించిన విజయంగా, అలాగే తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించిన విజయంగా ఈ విజయాన్ని మేము చూస్తున్నాం. ఆ నేపథ్యంలోనే ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకునే ప్రయత్నం కూడా మేము చేస్తూ ఉన్నాం. అందుకోసం రేవంత్ రెడ్డి గారు ఈ వర్గాలందరికీ ప్రాతినిధ్యం వహిస్తూ అనేక సభలు పెట్టారు, అనేక సందర్భాల్లో మాట్లాడినారు. కాబట్టి వారి ప్రమాణ స్వీకారము కేవలం వారికి సంబంధించిన ప్రమాణ స్వీకారం కాదు, ఇది తెలంగాణ ప్రజల జీవితాల్లో ఒక ఆశను రేఖే ప్రమాణ స్వీకారం. కాబట్టి ఆ దిశగానే మేము చూస్తున్నాం. ముఖ్యంగా జోడయాత్ర చేపట్టిన నేపథ్యంలో రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు, అది ప్లస్ అయింది అనుకుంటారా మీరు? వాస్తవం అండి. అంటే రాహుల్ గాంధీ గారు ఒకటే మాట చెప్పారు, అదేంటంటే నఫ్రత్ కా బజార్ మే మొహబ్బత్ కా దుకాన్ ఖోలేంగే అని. అంటే ఒక విద్వేషభరితమైన సమాజంలో, బజార్లో ఒక ప్రేమతో కూడుకున్న సమాజాన్ని ఎస్టాబ్లిష్ చేయాలని వారు ఆశించారు. భారత్ జోడో తర్వాత ఏమైపోయిందంటే ప్రజలకి రాహుల్ గాంధీ గారు ఒక కాంతిరేఖలా కనిపించారు. కాబట్టి సహజంగానే వారి అడుగుజాడల్లో తర్వాత రేవంత్ రెడ్డి గారు కూడా అదే స్పిరిట్ తీసుకొని ముందుకు పోయినారు. కాబట్టి ఈ నేపథ్యం మొత్తం మాకేం చెప్పిందంటే ఓవరాల్గా ఒక కంఫర్టబుల్ సొసైటీ రావాలి. తెలంగాణ రాష్ట్రం ఏ ఆశయాల కోసం అయితే నిలబడిందో ఆ ఆశయాల సాధనలో భాగంగానే ఈ రాష్ట్రం పునర్నిర్మించబడాలనుకున్నారు. రేపు రేవంత్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం దానికి ఒక సంకేతంగా కనపడబోతుంది.
మీరు అనుకున్నట్లుగానే తెలంగాణ సిద్ధించిన తర్వాత అమరవీరుల త్యాగాల ఫలంగా అమరవీరుల కుటుంబాలకు ఏం చేయబోతున్నారు? ఇప్పుడు ఒకటే అంశం చెప్తున్నాను, మిమ్మల్ని అడుగుతున్నాను. అదేంటంటే తెలంగాణ ఉద్యమమే ములికి ఉద్యమం. తెలంగాణ ఉద్యమం ములికి ఉద్యమం అంటే ఉద్యోగాల ఉద్యమం కదా. ఆ ఉద్యోగాలు దూరం అయిపోయినాయి కాబట్టి ఎవరు కూడా హ్యాపీగా లేరు. కాబట్టి తెలంగాణ ఉద్యమం ములికి ఉద్యమం అయినప్పుడు ఈ ఉద్యోగాల సాధన ఎక్కడ జరగనప్పుడు సహజంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో అన్ని విషయాలు చెప్పాం కదా. మేము జాబ్ క్యాలెండర్ ఇస్తూ ఉన్నాం, అట్లాగే రెగ్యులర్గా నోటిఫికేషన్లు ఇస్తూ ఉన్నాం. కాబట్టి సహజంగా ఈ రాబోయే పరిపాలన నిరుద్యోగులకు ఎక్కువగా ఆశలు రేకెత్తిస్తుంది. మేనిఫెస్టో చెప్పిన అంశాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకదాన్ని మేము దాన్ని బేసిక్గా ఆచరించే ప్రయత్నం చేయబోతున్నాం. చిన్నగా చిదురుమురుడు ఘటనలో భాగంగా సీనియర్ లీడర్లు ఉన్నారు కదా, వారు కూడా మేము చేపట్టబోతున్నామని ఒక అంశం అయితే లేవనెత్తింది. సో ఫైనల్గా రేవంత్ రెడ్డి గారిని ఫైనల్ చేశారు. మరి దాని విషయంలో ఏమంటారు? ఒకటే అంశం అండి, ఒక నది ప్రవహిస్తున్నప్పుడు అనేక స్ట్రీమ్స్ వస్తేనే నది కనబడుతూ ఉంటుంది. నదిలో కలిసే వరకే అవి స్ట్రీమ్స్, నది ప్రవాహంలో కలిసిన తర్వాత నదిగా మారిపోతుంటుంది, సముద్రంలో కలిసాక సముద్రంగా మారిపోతుంటుంది. కాంగ్రెస్ పార్టీ కూడా అంతే. కాంగ్రెస్ పార్టీ ఒక గొప్ప ఆశయం కోసం ఏర్పడ్డ పార్టీ. దాని సాధనలో అనేక మంది అభిప్రాయాలనే వాడిని గౌరవించాం కదా, ఇక్కడ కూడా డిస్టర్బ్ చేయలేదు కదా. అధిష్టానంతో మాట్లాడుతుంటే అధిష్టానంతో మాట్లాడినారు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, రేవంత్ రెడ్డి గారి ఎంపిక ఏదైతుందో అది అందరి యొక్క సమిష్టి అభిప్రాయం. ఎమ్మెల్యేలు అందరూ కోరుకున్నారు, ఇక్కడ సీనియర్లు జూనియర్లు అని కాకుండా అందరూ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ వాళ్ళు ఎమ్మెల్యేలు కదా, అందరూ ఒప్పుకున్నారు. అధిష్టానం నిర్ణయం కూడా అదే. కాబట్టి రేవంత్ రెడ్డి గారి యొక్క సక్సెస్ ఈరోజు సాధ్యమైంది. ఢిల్లీ పర్యటన నేపథ్య భాగంగా అటు ఖర్గే కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, వారు వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఉన్నాయని మేము ఆశిస్తున్నాం. సాయంత్రం వరకు క్లారిటీ వస్తుంది. సాయంత్రం క్లారిటీ రాగానే మీతో నేను డిస్కస్ చేస్తాను. మా అభిప్రాయాలు కూడా మీరు తీసుకోండి. యూఆర్ గోయింగ్ టు గెట్ రిచ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది యూత్. వాళ్ళు 90 నియోజకవర్గాలు తిరిగారు కష్టపడి, చాలా విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తారు. రైట్, ఇదే విషయానికి సంబంధించినటువంటి ఉద్యమ విద్యార్థులు కూడా మనతో పాటే ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుంటాం. సార్, మరి ఎలా ఫీల్ అవుతున్నారు రేవంత్ రెడ్డి గారి విజయం? రేవంత్ రెడ్డి గారి విజయాన్ని ఈరోజు మేము నిరుద్యోగులను సాధించినటువంటి విజయంగా మేము అనుకుంటున్నాము. ఎందుకనంటే మేము ఉత్తర తెలంగాణ ఒక బస్ చైతన్య యాత్ర, మరి దక్షిణ తెలంగాణలో ఒక బస్ చైతన్య యాత్రను చేపట్టి ప్రజల్ని జాగృతం చేసి మేము 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నాం. 30 లక్షల మంది నిరుద్యోగులము మేము మా తల్లిదండ్రులతో పాటు మిగతా సమాజాన్ని కూడా జాగృతం చేసి ఓటు షేర్ అనేటువంటిది చీలకుండా పర్టికులర్గా కాంగ్రెస్కి పడే విధంగా మేము వేయించాం. కాబట్టి ఈరోజు మేము ఆ పాత్ర పోషించాం. కాబట్టి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారంటే ఇది ప్రజాప్రభుత్వంగా మరి నిరుద్యోగులు సాధించిన విజయంగా మేము అనుకుంటున్నాము. గతంలో చేపట్టినటువంటి తొలిదశ ఉద్యమం నుంచి మలిదశ ఉద్యమం వరకు ఎంతోమంది త్యాగాల అమరవీరులైన నేపథ్యంలో ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేని పరిస్థితి. మరి కాంగ్రెస్ హయాం వస్తే ఇస్తుందని మీరు భావిస్తారా? ఎస్, తొలిదశ ఉద్యమము మలిదశ ఉద్యమం రెండు కూడా ఉద్యోగాల ప్రతిపాదికన జరిగినాయి. అవి జరిగినప్పటికీ కూడా ఉద్యోగాలు ఇవ్వాలనేటువంటి పరిస్థితి. అందుకే ఇవాళ జరిగినటువంటి ఈ ప్రజా చైతన్య యాత్ర, మేమైతే బస్ చైతన్య యాత్ర చేసినామో దీన్ని మరో మలిదశ ఉద్యమంగా మేము చిత్రీకరిస్తున్నాము. ఎందుకనంటే ఇది కూడా ఉద్యోగాల కోసం జరిగినటువంటిది. మాకు కనుక ఉద్యోగాలు ఇచ్చి ఉంటే మేము ఇవాళ రోడ్ల మీదకి వచ్చి మేము ఈ బస్ చైతన్య యాత్రలు ఇవన్నీ చేయాల్సిన అవసరం రాకపోయేది. మాకు ఉద్యోగాలు రాలేదు కాబట్టి మేము 2 బస్సులు పట్టుకొని రాష్ట్రమంతా పర్యటించి ప్రజల్ని జాగృతం చేసి ఈరోజు ఒక నియంత పరిపాలనను గద్దెదించి మరో ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. కాబట్టి ఇది మరో మలిదేశ ఉద్యమంగా మేము అనుకుంటున్నాం. ముఖ్యంగా నిరుద్యోగుల పట్ల, నిరుద్యోగులకు ఇప్పుడు జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన నేపథ్యంలో ఉద్యోగులంతా ఏకమై ఈ విజయాన్ని సాధించారంటారా? నిరుద్యోగులకి జాబ్ క్యాలెండర్ ప్రకటించారు, నిరుద్యోగులంతా ఏకమయ్యారు. ఇంకొకటి, ఉద్యోగులు కూడా సంతృప్తిగా లేనటువంటిది. ఎందుకంటే వాళ్ళకు కూడా 1వ తారీఖు జీతాలు రానటువంటి పరిస్థితి, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి భృతులు కూడా తక్కువగా ఇస్తున్నారు. సో వాళ్ళు కూడా ఇంటర్నల్గా వాళ్ళు సపోర్ట్ చేశారు. అందుకోసమే కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటిది ఫామ్ అయింది. తొలిదశ ఉద్యమం నుంచి మలిదశ ఉద్యమం వరకు పోరాడిన యువత ఖచ్చితంగా మేమే సాధించుకున్నాం, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో భాగంగా అన్ని నిధులు, నీళ్లు, నియామకాలతో పోరాడినటువంటి నేపథ్యంలో అన్నీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి అనుకూలంగా ఒక సీఎం కాబోతున్న నేపథ్యంలో మనం ఎల్బీ నగర్ స్టేడియంలో ఉన్నాం. కాబట్టి ఉద్యమ నాయకురాలైనటువంటి స్వర్ణలత గారు మనతో పాటే ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కొంతమంది ప్రజలు ఉన్నారు, వాళ్ళ అభిప్రాయం సేకరణ చేసే వారి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధనంజయ్ గారు మనతో పాటే ఉన్నారు, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ధనంజయ్ గారు ఎలా ఫీల్ అవుతున్నారు రేవంత్ రెడ్డి గారి విజయం? రేవంత్ రెడ్డి గారి విజయాన్ని అమరవీరులకు త్యాగం చేయడం జరిగింది. ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదంటే శ్రీమతి సోనియా గాంధీ యొక్క దయ వల్ల సంబంధ వర్గాలకు, బడుగు బలహీన వర్గాలకు అధికారం వచ్చిందని ఆనందపడుతుర్రు. ఎందుకంటే దొరపాలన అంతమై బలహీన వర్గాల పాలన ఇప్పుడు మొదలవుతుంది. బడుగు బలహీన వర్గాలను కాంగ్రెస్ పార్టీ మాత్రమే రక్షిస్తుందని చెప్పడానికి, మరి అనేక సంక్షేమ పథకాలను కూడా గతంలో ప్రవేశపెట్టినటువంటి ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఈనాడు రేవంత్ రెడ్డి గారు రథసారథిగా, పిసిసి రథసారథిగా అందరినీ ముందుకు తీసుకెళ్ళి ఈ రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా, అధికారం అంటే అధికారం కోసం ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచించలే, అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీ ఆలోచించింది. తెలంగాణ రాష్ట్రం వస్తే అన్ని వర్గాలకు
నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పినటువంటి ఆ దొరపాలనలో జరగలేదు కాబట్టి ఈరోజు మరి రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్రం అనేకమైనటువంటి సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్లేందుకు మరి ఎంతోమంది కాంగ్రెస్ పార్టీ సైనికులు ముందుకు వచ్చారు. వారందరి యొక్క శ్రమ ఫలితమే ఈరోజు ప్రజలు గుర్తించి ఈ రాష్ట్రానికి ఏది కావాలనో మరి ప్రజా తీర్పును మరి ఈరోజు అందరూ కూడా అర్థమయ్యే విధంగా తీర్పు ఇవ్వడం జరిగింది. దానికి నిదర్శనమే ఈనాడు వచ్చినటువంటి సీట్లు. అదేవిధంగా సెంట్రల్లో కానీ రాష్ట్రంలో కానీ సెంట్రల్లో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారిని ఎంత ఇబ్బంది పెట్టిందో, రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం మా రేవంత్ రెడ్డి గారిని కూడా వారితో పాటు అనేకమైనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా ఇబ్బంది పెట్టడం జరిగింది. అన్నిటికీ తట్టుకొని 10 ఏళ్ల యొక్క తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సంతృప్తి పడే విధంగా రేపటి నుంచి రాబో రోజుల్లో ప్రతి ఒక్కరి సామాన్యుడికి కూడా ఈ రాష్ట్రంలో మంచి పాలన అందించేందుకు మరి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని ఆ నమ్మకాన్ని భరోసాని శ్రీమతి సోనియా గాంధీ గారు కానీ మరి అదేవిధంగా మల్లికార్జున ఖర్గే గారు కానీ మరియు రాహుల్ గాంధీ గారిని యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా మా పిసిసి అధ్యక్షులు మరి రేపటి కాబో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారు నెరవేరుస్తారని, అందరి ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్తారని, సంబంధ వర్గాల కోసం అందరికీ కోసం సంక్షేమ పథకాలు అందుతాయని ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న రేవంత్ రెడ్డి గారికి మీరు ఎలా ఫీల్ అవుతారు? చాలా హ్యాపీగా ఉందన్న. ఎందుకంటే ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు. ప్రజానాయకుడిగా మా రేవంత్ అన్న ఇవాళ ఒక ముఖ్యమంత్రిగా రాబోతూ వస్తున్నాడు, అయిపోయింది ఆల్రెడీ. సో ఆయనకి మేమందరం కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెప్తా ఉన్నాం. తెలంగాణ ప్రజలందరూ కూడా ఒక ఇష్టంతో ఇవాళ ఇచ్చినటువంటి అధికారం ఇది. ఎందుకంటే కేసీఆర్ను స్థానికుడు ఉద్యమ నాయకుడు అని చెప్పి వాళ్ళు నమ్మి అధికారం ఇచ్చిండ్రు. 2 సార్లు ఇస్తే 2 సార్లు కూడా వాళ్ళు దొరగడీల పాలన చేసిండ్రే తప్ప ప్రజల పాలన చేయలేదు. ప్రజల పాలన ఎట్లుంటుందో ఇలా రేవంత్ అన్న నాయకత్వంలో చూపించబోతా ఉన్నాం. అది ముమ్మాటికి ఇది ప్రజలు ఇచ్చినటువంటి గొప్ప విజయం. ఆ ప్రజలందరికీ మేము రుణపడి ఉన్నాం. అమరులకు అంకితం చేస్తూ ఉన్నాం. అమ్మ సోనియమ్మ దీవెనతో ఇవాళ రేవంత్ అన్న ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా రేపు మొత్తం అన్ని కార్యక్రమాలు కూడా ప్రజలకు అనుకూలమైనటువంటి పరిపాలన అందించబోతా ఉన్నాడు. ప్రగతి భవన్ కావచ్చు, సెక్రటేరియట్ కావచ్చు, దొరగడీలకు ఒక కంచుకోటలాగా పెట్టుకొని మేము పోరాటం చేసిన ఉస్మాన్ యూనివర్సిటీలో కూడా మమ్మల్ని కూడా స్కాలర్స్ ఉన్నా కూడా మమ్మల్ని కూడా రానియకుండా ఇనుప కంచెలు వేసిండ్రు. ఎక్కడ చూసినా ఇనుప కంచెలే, ఏడ చూసినా సీసీటీవీలే, ఎక్కడ చూసినా కూడా నిర్బంధాలే, అరాచకాలే. ఇలా మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా కూడా మార్చింది కూడా కేసీఆర్. ఇట్లాంటి పరిస్థితిని అంతటిని కూడా రూపుమాపి రేపు ప్రజల యొక్క పాలనని అందించబోతా ఉన్నాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఒక స్వేచ్ఛ, ఇవాళ మళ్ళీ రాజ్యాంగం ఇచ్చినటువంటి స్వేచ్ఛ ఇలా కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో నడవబోతా ఉన్నది. ఖచ్చితంగా ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది, వాక్ స్వాతంత్రం వచ్చింది. ప్రజా దర్బార్లో ప్రతి ఒక్కరు కూడా ముఖ్యమంత్రి గారిని కలుసుకునే ఏర్పాటు కూడా జరుగుతూ ఉంది. మేడం, మీరు గత ఉద్యమంలో పాల్గొన్నారు, అణచివేతకు గురయ్యారు, చాలాసార్లు చూసాం. ఆ అణచివేతలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ విజయంగా భావిస్తున్నారు? ఖచ్చితంగా. ఎందుకంటే ఎప్పుడైనా కూడా వెనుకట రాజుల పాలనలో కూడా రాజదర్బార్లోకి సామాన్యుడు వచ్చి చెప్పుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు అది కూడా లేదు. ఎక్కడికక్కడ సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలుగా, మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక అరాచకాన్ని చలాయించి ఎక్కడికక్కడ ఒత్తిడి చేయడము, ప్రతిపక్ష నాయకుల మీద, ప్రతిపక్షంలో ఉన్నటువంటి కార్యకర్తల మీద ఎన్నో దాడులు చేసినటువంటి పరిస్థితి, కేసులు పెట్టినటువంటి పరిస్థితి. ఈ అణచివేత ఒకటైతే ఒకవైపు వాళ్ళు అమలుకు సాధ్యంగా అన్నటువంటి పథకాలని తీసుకొచ్చిండు, ఒకవైపు రెండవది కాళేశ్వరం పేరు మీద ముంచినటువంటి తీరు, ఇవాళ ప్రజల సొమ్మంతటిని కూడా కాజేసుకొని ఫామ్ హౌస్ల పేరు మీదట బుర్జు ఖలీఫా లాంటి వాటిలలో ఫ్లాట్లు కొనుక్కోవడం కావచ్చు, ప్రత్యేక విమానాలు కొనుక్కోవచ్చు కాబట్టి ఇలా లిక్కర్ స్కామ్లో భాగమైనటువంటి కవితను కూడా అరెస్ట్ చేయకుండా ఆమెను కాపాడుకోవడానికి వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలు కావచ్చు, ఇవన్నీ ప్రజలు గమనించారు కాబట్టికనే ఇది మన పాలన అనుకున్నాం. కానీ మన పాలన కాదు. మన పాలన కావాలంటే ఖచ్చితంగా మళ్ళీ ఇందిరమ్మ పాలన రావాల్సిందే. ఇవాళ ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ప్రజా దర్బార్ లాంటి పాలన కావాల్సిందే అని చెప్పేసి ప్రజలు కోరుకున్నారు కాబట్టి భారీ మెజార్టీతో మాకు అవకాశం ఇచ్చారు. గతంలో చేపట్టిన నేపథ్యంగా అమరవీరుల సాక్షిగా 1200 పైచీలకు అమరవీరుల సాక్షిగా, ఆ అమరవీరుల సాక్షిగా వాళ్ళ బలిదానాలకు సాక్షిగా రేవంత్ రెడ్డి మరో విజయమని గొప్పగా ఫీల్ అవుతున్నారు? ఖచ్చితంగా అమరులకే అంకితం ఇచ్చిండు రేవంత్ అన్న. ఆ మాట స్వయంగా తానే చెప్పిండు. మేము కూడా చెప్తా ఉన్నాం, మేము తెలంగాణ ఉద్యమ బిడ్డలుగా చెప్తా ఉన్నాం, ఇది అమరులకు అంకితము. ఇప్పుడు కేవలము
ఏదో మనకు అమరవీరులు అనే పేరు చెప్పుకొని ఆడ స్తూపం పెట్టుకున్నాడు తప్పితే అమరుల కుటుంబాలకు ఒరిగింది ఏమీ లేదు. రేపు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా వాళ్ళు వస్తూ ఉన్నారు. అమరుల కుటుంబాలు కూడా వస్తూ ఉన్నాయి. వాళ్ళ కుటుంబాలలో వాళ్ళ తల్లిదండ్రులకు 25,000 రూపాయల పెన్షన్ కావచ్చు, వాళ్ళ కుటుంబాల్లో అర్హులైనటువంటి ఉద్యోగాలు ఇవ్వడం కూడా మేము మేనిఫెస్టోలో భాగంగా పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా నెరవేరుతాయి. ముమ్మాటికి ఇది తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి విజయము, తెలంగాణ అమరులకు అంకితము. అమ్మ సోనియా గాంధీ గారికి కృతజ్ఞతలు. ప్రజా దర్బార్ ఇప్పుడు ప్రగతి భవన్ కాదు ప్రజా దర్బార్ అని చెప్పారు కదా, ప్రజలకు ఎలాంటి అవకాశం కనిపిస్తారు? సో ఖచ్చితంగా ఎవరైనా రావచ్చు, ఎవరైనా మాట్లాడచ్చు అనే నేపథ్యం అయితే స్పష్టంగా చేస్తారు. దాన్ని ఎలా చూడొచ్చు? ఖచ్చితంగా ప్రజా దర్బారు పేరున ఖచ్చితంగా ప్రతిరోజు 2-3 గంటలు వారికి సమయం ఇవ్వడం జరుగుతుంది. రేవంత్ అన్న గారు ముఖ్యమంత్రి హోదాలో వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా కలుస్తారు, వారి సమస్యల్ని స్వీకరిస్తారు, ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తాడు. అట్లనే ఇప్పుడు మేము తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి మేమందరం కూడా, ఇప్పుడు నేను జనరల్ సెక్రటరీగా ఉండి తుంగతుర్తిలో పనిచేసిన, నేను అలాంటి వాళ్ళం పనిచేసిన వాళ్ళందరం కూడా మేము కూడా గ్రౌండ్లో తిరుగుతూనే ఉంటాం. ఎక్కడే సమస్యలు ఉన్నా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తాం, మంత్రుల దృష్టికి తీసుకొస్తాం, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేల దృష్టికి తీసుకొస్తాం. మేము ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించే దిశగా మేము కూడా పనులు చేస్తూ ఉంటాం. కేబినెట్లో దాదాపుగా అయితే 9 నుంచి 12 మంది 18-19 మంది వరకు అవకాశం ఇస్తామని చెప్తాం. మహిళలకు ఎంతవరకు ఛాన్స్ ఇచ్చే అవకాశం? ఖచ్చితంగా ఇప్పుడు గెలిచినటువంటి వాళ్ళలో కనీసం 3 కూడా క్యాబినెట్లో అవకాశం వచ్చేది ఉంది. వాళ్ళ సీనియారిటీని బట్టి, వాళ్ళ పరిస్థితిని బట్టి. ఇప్పుడు కొండా సురేఖ గారు ఉన్నారు, వారు గతంలో మినిస్టర్గా పనిచేసినటువంటి వారు, ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచారు, వారికి అవకాశం ఉంది. సీతక్క 3 సార్లు ఎమ్మెల్యే అయింది, మధ్యలో ఒకసారి గ్యాప్ వచ్చినాడు, 3 సార్లు ఎమ్మెల్యే అయింది, ఆమెకు కూడా ఒక అవకాశం ఉంటుంది. ఇట్లాంటి పరిస్థితులు మనకు చూడబోతా ఉన్నాం. ఫైనల్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఇచ్చే సందేశం? మేము ఒకటే సందేశం ఇస్తూ ఉన్నాము, ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. అమరుల సాక్షిగా మీరందరూ కూడా కాంగ్రెస్ పాలనే ప్రజాపాలన అని మీరు గుర్తించారు కాబట్టి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి మీరు ఇవాళ పట్టం కట్టిండ్రు. అందరికీ కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఎక్కడ ఆధైర్యపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క సమస్యని అంచెలంచెలుగా ప్రతి ఒక్క ప్రజా సమస్యలన్నింటినీ కూడా నెరవేర్చే దిశగా ఈ యొక్క పరిపాలన ఉండబోతా ఉన్నది. అందరం సమన్వయంతో ఉందాము. ఇవాళ ప్రతిపక్ష హోదాలోకి వెళ్ళినటువంటి కేసీఆర్ గారు కావచ్చు, వారి పార్టీ నాయకులు కావచ్చు, ఇలా అవకులు చెవకులు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అవన్నిటిని మీరు ఏవి కూడా నమ్మవలసిన అవసరం లేదు. ఇది కాంగ్రెస్ పరిపాలన కొనసాగబోతా ఉంది. ఖచ్చితంగా ప్రజా సంక్షేమ పాలన కొనసాగుతుంది. అందరూ సమన్వయంతో ఉండండి. ఎవరైనా కూడా ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే మీ సమస్యలు నెరవేరుతాయని చెప్పి సందేశం ఇవ్వదలుచుకున్నాను. థ్యాంక్ యూ. సో ఈ నేపథ్యంలో ఉద్యమ తెలంగాణ భాగంలో తొలిదశ ఉద్యమం నుంచి దొడ్డి కమరోయ నుంచి అమరులైనటువంటి కుటుంబాలకు, శ్రీకాంతాచారి మలిదశ ఉద్యమంలో అమరులైనటువంటి కుటుంబాలకు 25,000 పెన్షన్ ఇస్తాం. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు చేపట్టినటువంటి ప్రధానంగా 6 మేనిఫెస్టోలు పొందుపరిచిన నేపథ్యంగా అవి ఖచ్చితంగా నెరవేర్చబోతున్నామని చెప్తా ఉన్నారు. సో ఇప్పటికే దాదాపుగా ఢిల్లీ పర్యటన ఖరారైన నేపథ్యంలో ఢిల్లీ నుంచి ఇక్కడికి హైదరాబాద్ చేరుకొని రేపు ఎల్బీ నగర్ స్టేడియంలో నిర్వహించబోయే సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథులుగా అందరూ హాజరు కాబోతున్నారు. ప్రగతి భవన్ కాదు ప్రజా దర్బార్గా నిర్వహించేటువంటి ఏ సమస్య ఉన్నా, ఎక్కడ ఏ సమస్యలు వచ్చినా ఖచ్చితంగా మేము మంత్రుల దృష్టికి తీసుకెళ్తాం, మంత్రులతో చర్చలు జరిపిస్తాం. ఖచ్చితంగా నేరుగా సీఎం అవుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ఖచ్చితంగా విన్నవించుకోవద్దని చెప్తా ఉన్నారు. ఓటు స్టూడియో.